హలో అండి, వెల్కమ్ టు మధు స్మార్ట్ క్రియేషన్స్. నా యూట్యూబ్ ఛానల్లో ఎన్సీఆర్టీ లైన్స్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మధు స్మార్ట్ క్రియేషన్స్ని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ మీ. ఫస్ట్ యూనిట్ ఆఫ్ బయాలజీ, డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్. Biology is the science of life forms and living process. The living world compares an amazing diversity of living organisms. Early man could easily perceive the difference between inanimate matter and living organisms. Early man defined some of inanimate matter, wind, sea, fire, etc., and some among the animals and plants. Early man perceive అంటే ఇక్కడ అవేర్ అని అర్థం. బయాలజీలో మనకు లైఫ్ ఫామ్స్ గురించి అలాగే లివింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకోవచ్చు. అలాగే మనకు ఎర్లీ మ్యాన్ అవేర్ అంటే దేని గురించి అవేర్ అండి అంటే దేని గురించి చెప్పాలనుకుంటూ ఇన్యానిమేట్ మ్యాటర్ గురించి అలాగే లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి. ఇన్యానిమేట్ అంటే విచ్ దే ఆర్ నాట్ కమ్స్ అండర్ లివింగ్ థింగ్స్ అంటే అవి లివింగ్ అంటే బ్రతికి ఉన్నాయి కావని ఇన్యానిమేట్ మ్యాటర్స్ అంటే. విండ్, సీ, ఫైర్ ఎక్సెట్రా అండ్ సమ్ అమాంగ్ ద ఎనిమల్స్ అండ్ ప్లాంట్స్. ఎనిమల్స్ అండ్ ప్లాంట్స్ లివింగ్ ఫార్మ్సే మ్యాక్సిమం, కానీ అందులో కొన్ని సమ్ అమాంగ్ దెమ్ ఏంటండి ఎనిమల్స్ అండ్ ప్లాంట్స్ విచ్ కమ్స్ అండర్ ఇన్యానిమేట్ మ్యాటర్ కిందకి వస్తాయి కొన్ని ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్. దీనిపైన ఒక ఎంసీక్యూ చేశాను, దాన్ని మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ ఇన్యానిమేట్ మ్యాటర్? విండ్, సీ, ఫైర్, అమాంగ్ సమ్ ఎనిమల్స్ అండ్ ప్లాంట్స్, నన్ ఆఫ్ ద అబోవ్, బోత్ ఏ అండ్ బి. ఆప్షన్ బోత్ ఏ అండ్ బి అనేది కరెక్ట్ అండి. విండ్, సీ, ఫైర్ ఇన్యానిమేట్ మ్యాటరే. అమాంగ్ సమ్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ కూడా ఇన్యానిమేట్ మ్యాటరే కదా. ఓన్లీ మనం ఏం చేస్తామంటే ఎన్సీఆర్టీలో ఉన్న ఈ అమాంగ్ సమ్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ని అంత బాగా రికగ్నైజ్ చేసి ఉంచుకోలేము. అప్పుడప్పుడు ఏం చేస్తాం, సడన్గా ఎవరైనా అడిగితే ఇన్యానిమేట్ అని అడిగారు అనుకోండి, మేము ఏం చేస్తాం విండ్, సీ, ఫైర్ అని డైరెక్ట్ ఆన్సర్ పెట్టేసి వస్తాం. నీట్ ఎగ్జామ్లో కూడా అంతే, మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ అన్నీ ఇలానే ఉంటాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్ జరగకుండా మనం ఆప్షన్ కరెక్ట్గా క్లిక్ చేసి +4 తెచ్చుకోవాలండి. -1 నుంచి మనము రెస్క్యూ చేసుకోవాలనుకుంటే నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఎన్సీఆర్టీని ఫాలో అవ్వాల్సిందే. ఎన్సీఆర్టీలో ఇచ్చిన ప్రతి లైన్ని ఖచ్చితంగా వాళ్ళు చదివి అర్థం చేసుకోవాల్సిందే, అంతే. ఇంకొక ఆల్టర్నేటివ్ ఆప్షన్ అనేది మనకు అస్సలు లేదు. కాబట్టి నాతో మీరు కూడా ఎన్సీఆర్టీని లైన్ టు లైన్ చదవండి. చదివిన ప్రతి దాని నుంచి ఒక ఎంసీక్యూని ప్రిపేర్ చేసుకోండి మీ అంతలు మీరే. దానివల్ల తెలుస్తుంది మీకు సబ్జెక్ట్ పైన ఎంత గ్రిప్ వచ్చిందని. లెట్స్ స్టార్ట్ అగైన్. A common feature of such forms of inanimate and animate object was the sense of away or fear that we evoked. సెన్స్ ఆఫ్ అవే అంటే లివింగ్ ఆర్గానిజమ్స్కి వాటి ఎన్విరాన్మెంట్ పైన సెన్స్ ఉంటుందండి. ఇప్పుడు మనకు అలాగే నాన్ లివింగ్ థింగ్స్కి డిఫరెన్సెస్ అదే. మనం సెన్స్ చేయగలుగుతాం ఎన్విరాన్మెంట్, బట్ నాన్ లివింగ్ థింగ్స్ అనేవి సెన్స్ చేయలేం. ద డిస్క్రిప్షన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం ఇంక్లూడ్ హ్యూమన్ బీయింగ్స్ మచ్ లాటర్ ఇన్ ద హ్యూమన్ హిస్టరీ. మనకు సెన్స్ అనగానే ఫస్ట్ మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వచ్చే ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్. Societies which include the anthropocentric view of biology అంటే వెరీ ఇంపార్టెంట్ అన్నాడు. బయాలజీ could resist limited progressive of biology knowledge. Systematic and nomenclature description of life forms brought in out of necessity. మన నెసెసరీ కోసం మనం సిస్టమాటిక్ అండ్ సిస్టమాటిక్ అండ్ మోనోమెంటల్ డిస్క్రిప్షన్స్ని మన యొక్క నెసెసిటీ కోసం క్రియేట్ చేసుకున్నాం. డీటెయిల్ స్టడీస్ ఆఫ్ ఐడెంటిఫికేషన్, నామినిక్లేచర్ అండ్ క్లాసిఫికేషన్ని మనం డీటెయిల్గా అంటే ఒక ఎనిమల్ని మనం ఐడెంటిఫై చేసి వాటిని నామినిక్లేచర్ అంటే వాటికి నేమింగ్ ఇచ్చి క్లాసిఫికేషన్ చేయాలి కదండి. దానివల్ల మనకి ఏంటంటే ఒక ఆర్గానిజమ్స్ గురించి, ఒక లివింగ్ థింగ్ గురించి ఒక పర్ఫెక్ట్గా దాని గురించి సంబంధించిన డీటెయిల్ డిస్క్రిప్షన్ అని తెలుసుకోవచ్చు. ద బిగ్గెస్ట్ స్పిన్ అంటే వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ సచ్ స్టడీస్ వాజ్ ద రికగ్నైజేషన్ ఆఫ్ షేరింగ్ ఆఫ్ సిమిలారిటీస్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఒకవేళ ఎనిమల్ని చూసి డిఫైన్ చేసి క్లాసిఫికేషన్ చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే
వాటి యొక్క రిలేషన్ విత్ అదర్ ఆర్గన్ షేరింగ్ ఆఫ్ సిమిలారిటీస్ అమాంగ్ ద లివింగ్ ఆర్గానిజం బోత్ హారిజాంటల్లీ అండ్ వర్టికల్లీ. అది హారిజాంటల్గా వర్టికల్గా ఏమేమి సిమిలారిటీస్ షేర్ చేసుకుందో అని తెలుసుకోవడానికి. దట్ ఆల్ ప్రజెంట్ ఏ లివింగ్ ఆర్గాన్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. ప్రజెంట్ ఉన్న లివింగ్ ఆర్గానిజమ్స్ ఒకదానికి ఇంకొకటి రిలేటెడ్గా ఈచ్ అదర్ and also to all organs that we are living on this earth was a revelation which humbled man can lead cultural movements of conservation of biodiversity. మన biodiversity every animal was related to with each other. In following chapters of this unit you will get a description including classification of animals and plants from the taxonomist perspective. అంటే పాయింట్ ఆఫ్ వ్యూ అని అర్థం అండి. ఇక్కడ ఎన్సీఆర్టీలో కొన్ని వర్డ్స్ చాలా డిఫరెంట్గా అనిపిస్తాయి మనకు, ఎందుకంటే మనం మోస్ట్లీ యూజ్ చేసేవి కాదు. కాబట్టి నేను ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మీకు నేను చెప్తాను, మీరు అక్కడ నోట్ చేసుకోండి. పర్స్పెక్టివ్ అంటే ఇది 2 వర్డ్స్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అని. టాక్సానమిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, అది మనం నెక్స్ట్ చాప్టర్లో క్లాసిఫికేషన్ గురించి తెలుసుకోవచ్చు, బోత్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్. ఇది పేజ్ 1 గురించి అండి. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ద గ్రేట్ సైంటిస్ట్ ఎర్నెస్ట్ మేయర్ గురించి. ఈ వాజ్ నాట్ ఎ సైంటిస్ట్, ఈ వాజ్ బయాలజిస్ట్. అతను 5th జూలై 1904లో ఇన్ కెంప్టన్ జర్మనీలో పుట్టాడు. ఎర్నెస్ట్ మేయర్ హార్వర్డ్ యూనివర్సిటీలో ఎవల్యూషనరీ బయాలజిస్ట్ హూ వాజ్ బీన్ కాల్డ్ ద డార్విన్ ఆఫ్ 20th century. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఎంసీక్యూ నీట్లో అడిగే ఛాన్సెస్ ఉంది. హూ వాజ్ కాల్డ్ ద డార్విన్ ఆఫ్ 20th century అని. who was called on 20th century అంటే ఆన్సర్ ఏంటండి మీది? ఎర్నెస్ట్ మేయర్ was of the 100 great scientists of all time. 100 great scientists లో వీరు కూడా ఒకరు. మేయర్ joined Harvard's faculty of science in 1953 and retired in 1975. ఆయన 1953లో జాయిన్ అయ్యి 1975లో రిటైర్ అయ్యారు. అజ్యూమింగ్ ద అలెగ్జాండర్ అగసివ్ ప్రొఫెసర్ ఆఫ్ జువాలజీ ఎమెరిటస్. Though he is nearly 18 years career, his research spanned ornithology, taxonomy, geography, evolution, systematics, and history and physiology of biology. ఈయన రీసెర్చ్ చేసిండండి. He almost single-hand manned the origin of species diversity. ఇది ఇంపార్టెంట్ అండి. He almost the single man of species diversity. ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఎంసీక్యూలో కూడా అడగచ్చు మనకు నీట్ 2021లో. కాబట్టి మీరు లైన్ చేయండి హైలైటర్స్ తోటి మీ టెక్స్ట్ బుక్లో. ద సెంట్రల్ క్వశ్చన్ ఎవల్యూషనరీ బయాలజీ దట్ ఈస్ టుడే. ఇది సెంట్రల్ క్వశ్చన్ అండి స్పీసెస్ డైవర్సిటీ ఒరిజిన్ కోసం. హీ వాస్ ప్రిజెంట్ కరెంట్లీ యాక్సెప్ట్ డెఫినేషన్ ఆఫ్ బయాలజికల్ స్పీసెస్ గురించి కూడా డెఫినేషన్ ఇచ్చాడు. మేయర్ అవార్డెడ్ విత్ 3 prizes వైడ్లీ రిగార్డెడ్ యాజ్ ద ట్రిపుల్ క్రోన్ బయాలజీ. ఈయనకు 3 prizes వచ్చాయండి బయాలజీలో, అందుకే ఈయన ట్రిపుల్ క్రౌన్ ఆఫ్ బయాలజీ అని అంటారు. ఆ ప్రైజెస్ ఏంటంటే ద బల్జన్ ప్రైజ్ ఇన్ 1983, ద ఇంటర్నేషనల్ ప్రైజ్ ఆఫ్ బయాలజీ ఇన్ 1994 అండ్ ద క్రాఫోర్డ్ ప్రైజ్ ఇన్ 1999. మేయర్ డైడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 100 ఇన్ ద ఇయర్ ఆఫ్ 2000. మనకి సైంటిస్ట్ గురించి కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి, వాటిని కూడా నీట్ ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నేను వాటిని నోట్ చేసి పెట్టాను, ఒక్క నిమిషం చూపిస్తాను. ఇదిగోండి. ఎర్నెస్ట్ మేయర్ బర్త్ 1904, డెత్ 2004, 100 years. The Darwin of 20th century. Ernest Mayr was called as Darwin of 20th century. Single-hand made the origin of species diversity, and definition of biological species was given by Ernest Mayr. Triple crown biologist. He was also called triple crown biologist. Balzan Prize in 1983, International Prize Biology in 1994, Crawford Prize in 1999. ఇవి నాకు వచ్చిన 3 prizes. ట్రిపుల్ క్రోన్ ఎవరిని అంట? ఎర్నెస్ట్ మేయర్ని. స్పీసెస్ డైవర్సిటీ ఎవరు రాశారు? ఎర్నెస్ట్ మేయర్. డెఫినేషన్ ఆఫ్ దిస్ బయాలజికల్ స్పీసెస్ వాజ్ గివెన్ బై ఎర్నెస్ట్ మేయర్. ద డార్విన్ ఆఫ్ 20th century, ఎర్నెస్ట్ మేయర్. హీ వాజ్ వన్ ఆఫ్ ద 100 మోస్ట్ ఇంపార్టెంట్ సైంటిస్ట్. ఇది కూడా ఒక పాయింట్, ఓకేనా? మీరు ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఒక దగ్గర నోట్ చేసుకోండి, ఒక చిన్న స్మాల్ బుక్లో. దానివల్ల మీకు రివిజన్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది.
ఈ యూనిట్లో ఫస్ట్ చాప్టర్ ద లివింగ్ వరల్డ్. ద లివింగ్ వరల్డ్. How wonderful is the living world? The wide range of living types amazing. The extraordinary habitats in which we find living organisms. It would be cold mountains, deciduous forests, oceans, freshwater lakes, deserts or hot springs. Leave us speechless. మనము ఈ లివింగ్ వరల్డ్లో లివింగ్ ఆర్గానిజమ్స్ని ఎక్కడెక్కడ చూడొచ్చు? కోల్డ్ మౌంటైన్స్లో చూడొచ్చు, డెసిడియస్ ఫారెస్ట్లో చూడొచ్చు, ఓషన్స్లో చూడొచ్చు, హాట్ స్ప్రింగ్స్లో చూడొచ్చు. ఇలా మనము లివింగ్ ఆర్గానిజమ్స్ వీ కెన్ ఫైండ్ ఎనీవేర్. ద బ్యూటీ ఆఫ్ galvaning hearts of the migrating birds, the valley of flowers or the attracting shock evokes away and a deep sense of wonder. ద బ్యూటీ ఆఫ్ గాల్వానింగ్ హార్స్ అంటే ఇవి 4 feet ఉంటుందండి. గాల్వానింగ్ హార్స్కి అది 4 feet తోటి రన్ చేస్తున్నప్పుడు చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఈ గాల్వానింగ్ హార్స్ని. అలాగే మైగ్రేటింగ్ బర్డ్స్ అంటే మీకు చాలామంది తెలిసిందే, సమ్మర్లో కొన్ని మైగ్రేటింగ్ బర్డ్స్ మైగ్రేట్ అయ్యి వేరే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఇండియాకి వస్తాయి. ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అంటే హిల్ ఏరియాస్లో కింద ఉంటాయి చూసారా, మనం ఇట్లా పైకి వెళ్తున్నప్పుడు చిన్న చిన్న లోయల్లో కనిపిస్తాయి మనకు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, మొత్తం ఫ్లవర్స్ లానే అనిపిస్తుంది అలా. అట్రాక్టింగ్ షాక్ అవెక్స్ ఎ డీప్ సెన్స్ ఆఫ్ వండర్. ఇలాంటి అమేజింగ్ థింగ్స్ చాలా ఉన్నాయండి మన ఈ నేచర్లో. అవి మనకు వాట్ ఏ వండర్ఫుల్ థింగ్స్ వీ కెన్ ఫైండ్ ఇన్ దిస్ లివింగ్ వరల్డ్. ఈ లివింగ్ వరల్డ్లో చాలా వండర్ఫుల్ థింగ్స్ ఉన్నాయి. ద ఎకలాజికల్ conflict and cooperation among members of population and among populations of a community, or even the molecular traffic inside cell make us deep reflect what is inside of life form. మన ఉన్న ఎకలాజికల్ కాన్ఫ్లిక్ట్లో ఒక క్వశ్చన్ వస్తుందండి. పాపులేషన్స్ అండ్ పాపులేషన్స్లో అలాగే ఒక చిన్న సెల్ లోపల కూడా ఎంతో ట్రాఫిక్ ఉంటుంది. ట్రాఫిక్ అంటే మన వెహికల్స్ ట్రాఫిక్ ఎలా ఉంటుందో అలా కూడా సెల్ లోపల ఎన్నో మనం రియాక్షన్స్ కానీ కెమికల్స్ కానీ లేకపోతే సెల్ ఆర్గనల్స్ కానీ ఒక స్మాల్ సెల్లో మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. కాబట్టి ఒక చిన్న సెల్లో ఉన్న ఎన్నో ఉంటాయి. మన సెల్ లోపల మాలిక్యులర్ ట్రాఫిక్స్ ఉంటాయి. మాలిక్యులర్స్ అన్నీ ఒక దగ్గర ఫామ్ అయ్యి సెల్లో ఫామ్ అవుతాయి. కాబట్టి ఆ మాలిక్యులర్ ట్రాఫిక్ సెల్ లోపల ఉండడాన్ని చూస్తే చాలా అమేజింగ్ అనిపిస్తుంది. ఒక చిన్న సెల్లో ఇంత ఉందా అనిపిస్తుంది. అలాగే the question has to implicate questions within it. The first is the technical one, seeks answers what is living and opposite to the non-living. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ లివింగ్కి అలాగే నాన్ లివింగ్కి తేడా ఏంటి, ఆపోజిట్ అని. అండ్ ద సెకండ్ ఈజ్ ఎ ఫిలాసఫికల్ వన్ అండ్ సిక్స్ ఆన్సర్స్ వాట్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్. సెకండ్ థింగ్ ఏంటంటే అసలు ఎందుకు లివింగ్ అని. ఈ క్వశ్చన్కి ప్రపంచంలో ఎవరు ఆన్సర్ చెప్పలేరండి. ఏ సైంటిస్ట్ వి షల్ నాట్ అటెంప్ట్ ఆన్సరింగ్ ద సెకండ్ క్వశ్చన్, వీ విల్ ట్రై టు రిఫ్లెక్ట్ వాట్ ఈజ్ లివింగ్ అనే దానికి మనం ఆన్సర్ వెతుకుదాం. ఎందుకంటే ఎందుకు బతుకుతున్నాం అంటే ఎవరు చెప్పరు వై వీఆర్ లివింగ్ అంటే. ఈజ్ దర్ ఎనీ ఆన్సర్ వై వీఆర్ లివింగ్? నో. వాట్ ఈజ్ లివింగ్? When we try to define living, we conventionally look for distinctive characteristics exhibited by living organisms: growth, reproduction, ability to sense environment, and movement. A suitable response come to our mind. వాట్ ఈజ్ లివింగ్ అన్నప్పుడు మన మైండ్ లోపలికి వచ్చే ఫస్ట్ ఆన్సర్ ఏమవుతుంది? గ్రోత్, రీప్రొడక్షన్, ఎబిలిటీ టు సెన్స్ ఎన్విరాన్మెంట్ అండ్ మూమెంట్ టు సూటబుల్ రెస్పాన్స్. ఇప్పుడు ఒక పక్కన ఎన్విరాన్మెంట్ తగ్గట్టు మూమెంట్, ప్లాంట్స్ అండ్ యానిమల్స్ మనం రెస్పాన్స్ చేయగలుగుతాం ఎన్విరాన్మెంట్కి. నాన్ లివింగ్ థింగ్స్ అంటే ఆబ్జెక్ట్స్ కానీ వేరే ఏమైనా నాన్ లివింగ్ థింగ్స్ అనేవి అస్సలు ఎక్స్టర్నల్ స్టిమ్యులేకి రెస్పాన్స్ చేయవు. ఇప్పుడు మనము లివింగ్కి గ్రోత్, రీప్రొడక్షన్, ఎబిలిటీ టు సెన్స్తో కాకుండా మెటబాలిజం, ఎబిలిటీ టు సెల్ఫ్ రిఫ్లెక్ట్ అండ్ సెల్ఫ్ ఆర్గనైజింగ్ అనే కొన్ని మోర్ ఫీచర్స్ని కూడా యాడ్ చేశాం. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి గ్రోత్ని ఖచ్చితంగా చూపిస్తాయి. Increase in mass and increase in number of an individual are twin characteristics of growth. Increase in mass and increase in number are twin characteristics of growth అనే ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి.
డైరెక్ట్ మనకు ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ కూడా ఉంది. వాట్ ఆర్ ది ట్విన్ క్యారెక్టర్స్ ఆఫ్ గ్రోత్? ఇంక్రీజ్ ఇన్ నంబర్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ మాస్ ఆర్ బోత్ ఇంక్రీజ్ ఇన్ మాస్ అండ్ నంబర్ అండి. కాబట్టి ఈ లైన్ని కూడా మీరు ఎన్సీఆర్టీలో హైలైట్ చేసుకోండి. ఒక స్టార్ మార్క్ పెట్టుకొని ఎంసీక్యూ అని రాసుకోండి, లేదంటే హైలైటర్స్ తోటి ఈ సెంటెన్స్ని హైలైట్ చేసుకోండి. ఏ మల్టీసెల్యులర్ ఆర్గానిజం grows by cell division. In plants, this growth by cell division occurs continuously throughout the lifespan. We all know in plants అనేవి త్రూఅవుట్ దేర్ లైఫ్ గ్రో అవుతూనే ఉంటాయి వాటి లైఫ్ స్పాన్లో. అలాగే సెల్ డివిజన్ కూడా ప్లాంట్స్లో త్రూఅవుట్ దేర్ లైఫ్ కంటిన్యూస్గా అవుతూనే ఉంటుంది. ఇన్ ఎనిమల్స్ ద గ్రోత్ ఈజ్ అక్కర్స్ ఓన్లీ అప్ టు సర్టెన్ ఏజ్. ఒకవేళ మనం ఎనిమల్స్ గురించి చూస్తే గ్రోత్ కంపేర్ చేస్తే ప్లాంట్స్లో గ్రోత్ త్రూఅవుట్ దేర్ లైఫ్ ఉంటే ఎనిమల్స్లో మాత్రం ఒక సర్టెన్ ఏజ్ వరకు మాత్రమే గ్రోత్ అనేది చూపిస్తుంది. హవెవర్ సెల్ డివిజన్స్ అక్కర్స్ ఇన్ సర్టెన్ టిష్యూస్ ఇఫ్ రీప్లేస్ ఆర్ లాస్ట్. మనకు సెల్ డివిజన్స్ కూడా చూపిస్తుంది. ఎప్పుడైనా మన స్కిన్ ఒకవేళ ఎప్పుడు చూపిస్తుందండి సెల్ డివిజన్ మన బాడీలో? ఎప్పుడైనా సర్టెన్ టిష్యూ కానీ డ్యామేజ్ అయినా, ఒకవేళ లాస్ అయినా మన లోపల కూడా అక్కడ రిపేర్ చేయడానికి చూపిస్తుంది. దాన్ని కూడా గ్రోత్ కింద కన్సిడర్ చేయొచ్చు. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆల్సో గ్రో బై సెల్ డివిజన్. One can easily observe this in vitro by simply counting the number of cells under microscope. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ కూడా గ్రో చేస్తాయండి. మనం దాన్ని మనం ఇన్విట్రో కల్చర్లో చూడొచ్చు. వాటి యొక్క నంబర్ అనేది ఎలా డివైడ్ అయిపోతుందో. ఇన్ మెజారిటీ ఆఫ్ ద హయ్యర్ ఎనిమల్స్ అండ్ ప్లాంట్స్ గ్రోత్ అండ్ రీప్రొడక్షన్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. ఇన్ మెజారిటీ ఆఫ్ హయ్యర్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ అండి. ఇక్కడ హయ్యర్ అనే వర్డ్ ఉంది, దీన్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఎగ్జామ్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ హయ్యర్ ప్లేస్లో స్మాలర్ ఎనిమల్స్ అండ్ ప్లాంట్స్ అని కూడా ఇవ్వచ్చు. సో ఎవ్రీ వర్డ్ ఈజ్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ఎన్సీఆర్టీ. One have to remember that increase in body mass is considered as growth. None of the objects also grow if we take increase in body mass as a criteria for growth. ఇక్కడ చూడండి, గ్రోత్ అనేది మనకు ఒక డిఫైనింగ్ క్యారెక్టర్. ఇంక్రీజ్ ఇన్ బాడీ మాస్ ఇస్ కన్సిడర్ యాజ్ గ్రోత్ అని అన్నారు. కానీ నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్ కూడా కొన్ని గ్రో అవుతాయి. నాన్ లివింగ్ థింగ్స్ కూడా అవేంటంటే మౌంటైన్స్, బోర్డర్స్, శాండ్వుడ్స్ డు గ్రో. మౌంటైన్స్, శాండ్వుడ్స్ ఇవన్నీ ఎలా గ్రో అవుతాయండి? అక్యుములేషన్ ఆఫ్ మెటీరియల్ ఆన్ ద సర్ఫేస్. అక్కడ ఉన్న మడ్ తోటి, డస్ట్ తోటి అది ఒక మౌంటైన్స్ లాగా, బోర్డర్స్ లాగా, శాండ్ మౌస్ లాగా గ్రో అవుతాయి. ఇవన్నీ నాన్ లివింగ్ థింగ్స్, బట్ దే ఆర్ షోయింగ్ ద గ్రోత్. ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్ గ్రోత్ ఈజ్ ఫ్రమ్ ఇన్సైడ్. ఇక్కడ ఒక పాయింట్ చూసారా? ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్లో గ్రోత్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఇన్సైడ్ నుంచి గ్రో అవుతుంది. అదే ఇప్పుడు అక్యుములేషన్ ఆఫ్ మెటీరియల్ ఆన్ ద సర్ఫేస్ అంటే నాన్ లివింగ్ థింగ్స్కి గ్రోత్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఆన్ ద సర్ఫేస్. గ్రోత్ దేర్ఫోర్ కెనాట్ బి టేకెన్ యాజ్ డిఫైనింగ్ ప్రాపర్టీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఎన్సీఆర్టీలో హైలైట్ చేసుకోండి. గ్రోత్ ఈజ్ నాట్ ఏ డిఫైనింగ్ ప్రాపర్టీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. Conditions under it can be observed in all living organs have to be explained, and when we understand that is a characteristic of living system, the dead organism does not grow. ఏదైనా చనిపోయిన డెడ్ ఆర్గానిజం ఉంటుంది కదండి, అది అస్సలు గ్రో అనేది చూపించదు. అది చనిపోయింది కదండి, దాని లోపల సెల్ డివిజన్ కాదు, అలాగే దాని లోపల గ్రోత్ కూడా ఏముండదు. ఇప్పుడు నెక్స్ట్ రీప్రొడక్షన్. రీప్రొడక్షన్ లైక్వైజ్ ఇస్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. రీప్రొడక్షన్ కూడా లివింగ్ ఆర్గానిజం. ఇది బుక్ బ్యాంక్ చేశానండి, అందుకే కొంచెం ఇట్ సైడ్ కొన్ని వర్డ్స్ కనిపిస్తున్నాయి మీకు. ఇన్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ రీప్రొడక్షన్ రిఫర్స్ టు ద ప్రొడక్షన్ ఆఫ్ progeny possessing features more or less to those of the parents. మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో రీప్రొడక్షన్ అయితే ప్రోజనీ కొన్ని సిమిలారిటీస్ చూపిస్తుందండి, మోర్ కావచ్చు లేకపోతే లెస్ కావచ్చు. ఇన్వారబుల్ అండ్ ఇంప్లిసిటివ్లీ వి రిఫర్ టు సెక్సువల్ రీప్రొడక్షన్. ఇది సెక్సువల్ రీప్రొడక్షన్లో. ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్ బై అసెక్సువల్ మీన్స్ ఆల్సో. ఫంగి మల్టిప్లై అండ్ స్ప్రెడ్ ఈజీలీ డ్యూరింగ్ టు ద మిలియన్స్ ఆఫ్ అసెక్సువల్ స్పోర్స్ దే ప్రొడ్యూస్. ఫంగి ఎలా అండి, అది ఎన్నో మిలియన్స్ ఆఫ్ అసెక్సువల్ స్పోర్స్ని డెవలప్ చేస్తుందండి వాటి యొక్క రీప్రొడక్షన్ కోసం. ఇన్ లోవర్ ఆర్గానిజమ్స్ లైక్ ఈస్ట్ అండ్ హైడ్రా వి అబ్జర్వ్ బడ్డింగ్.
We can see budding in which organisms? Yeast and hydra. Multicellular, fungi multiply and spread easily and produce asexual spores. ఇది ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క లైన్ ఫంగి నుంచి ఇక్కడ ఈస్ట్ అండ్ హైడ్రా వి అబ్జర్వ్ బర్డింగ్, ఇది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఇన్ ప్లానేరియా ప్లాట్ఫామ్స్ వి అబ్జర్వ్ ద ట్రూ రీజనరేషన్. ఫ్రాగ్మెంట్స్ ఆర్గానిజమ్స్ రీజనరేట్స్ ద లాస్ట్ ప్లాంట్ అండ్ ఇట్స్ బాడీ అండ్ బికమ్స్ ఎ న్యూ ఆర్గానిజమ్స్. ఇప్పుడు మనం ప్లానరీ అంటే ప్లాట్ఫామ్స్ అండి, వాటి లోపల ట్రూ రీజనరేషన్ అవుతుంది. ఆ ఫ్రాగ్మెంట్స్ నుంచి ఒకవేళ పేరెంటల్ ఫ్రాగ్మెంట్ నుంచి అది లాస్ అయిందనుకోండి, ఆ లాస్ట్ పార్ట్ నుంచి కూడా రీజనరేట్ అవుతుంది ఇంకో కొత్త ప్లాట్ఫామ్. దాన్ని మనం ట్రూ రీజనరేషన్ అని అంటాం. మనము ఫంగీలో అసెక్సువల్ స్పోర్స్ అనేటివి ఫామ్ అవుతాయి. అలాగే ప్లానేరియాలో ట్రూ రీజనరేషన్ అవుతుంది. ఈస్ట్ అండ్ హైడ్రోలో బడ్డింగ్ అవుతుంది. ఇవన్నీ అసెక్సువల్ రీప్రొడక్షన్ కిందకి వస్తాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి వెన్ వి కమ్స్ టు ఇన్సెల్లర్ ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా, యూనిసెల్లర్ ఆల్గే ఆర్ అమీబా, రీప్రొడక్షన్ ఈ సినాప్సిస్ విత్ గ్రోత్. రీప్రొడక్షన్ అనేది యూనిసెల్లర్ ఆల్గే, అమీబా, బ్యాక్టీరియాలో చూస్తే గ్రోత్ అనేది వాటి యొక్క అసెక్సువల్ రీప్రొడక్షన్ కిందకి వస్తుందండి. ఇంక్రీజ్ ఇన్ నంబర్ ఆఫ్ సెల్. We have already defined growth as the equivalent to increase in cell number or mass. ఇక్కడ కూడా మళ్ళీ అదే పాయింట్ ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, ఇంక్రీజ్ ఇన్ మాస్ అండ్ ఇంక్రీజ్ ఇన్ నంబర్ ఆర్ ఇండివిజువల్స్ ఆర్ ట్విన్ క్యారెక్టర్స్ ఆఫ్ గ్రోత్ అని ఇక్కడ కూడా మళ్ళీ మనకు అదే ఇచ్చాడు. హెన్స్ రీప్రొడక్షన్ ఆల్సో increase in number of cell or mass. Hence we have noticed that single cell organisms, we are not very clear about the usage of the terms growth and reproduction. వీటి గ్రోత్ అలాగే రీప్రొడక్షన్ని మనం క్లియర్గా డిఫైన్ చేయలేము. గ్రోత్ అనొచ్చా లేకపోతే దీన్ని రీప్రొడక్షన్ అనొచ్చా అని. ఎందుకంటే అవి గ్రో అవుతూనే రీప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాయి వాటి బాడీ నుంచి. ఫర్దర్ దే ఆర్ మెనీ ఆర్గానిజమ్స్ విచ్ డు నాట్ రీప్రొడ్యూస్. కొన్ని ఆర్గానిజమ్స్ ఉన్నాయండి, అవి అస్సలు రీప్రొడ్యూస్ చేయలేదు. అంటే అవి వాటి యంగ్ వన్స్ని దాని నెక్స్ట్ జనరేషన్కి బర్త్ ఇవ్వలేవు. వీటిని మ్యూల్స్ అని, స్టెరైల్స్, వర్క్ బీస్, ఇన్ఫర్టైల్ హ్యూమన్ కపుల్స్ ఎక్సెట్రా. హెన్స్ రీప్రొడక్షన్ ఆల్సో కెనాట్ బి అన్ ఎక్స్క్లూజివ్ డిఫైనింగ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. కాబట్టి మనము రీప్రొడక్షన్ని కూడా మనం ఎగ్జాక్ట్గా లివింగ్కి డిఫైనింగ్ క్యారెక్టర్ లాగా తీసుకోలేమండి. అఫ్ కోర్స్ నాన్ లివింగ్ ఆబ్జెక్ట్ ఈస్ కేపబుల్ ఆఫ్ రీప్రొడ్యూసింగ్ ఆర్ రిప్లికేటింగ్ బై ఇట్ సెల్ఫ్. మన కొన్ని ఆర్గానిజమ్స్ నాన్ లివింగ్ థింగ్స్ కూడా రీప్రొడ్యూస్ అయ్యి అలాగే రిప్లికేట్ అవుతుందండి ఇండివిజువల్గా బై ఇట్ సెల్ఫ్, అంటే బై ఇండివిజువల్. అనదర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ లైఫ్ ఈజ్ మెటబాలిజం. ఇప్పుడు గ్రోత్ అయిపోయింది, రీప్రొడక్షన్ అయిపోయింది. మెటబాలిజం గురించి అండి. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ కెమికల్స్. అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి దేంతో ఫామ్ అయ్యండి? కెమికల్స్. ద కెమికల్స్ మే బీ స్మాల్, బిగ్, బిలాంగింగ్ టు ద వేరియస్ క్లాస్, సైజ్, ఫంక్షన్ ఎక్సెట్రా. కెమికల్స్ అనేవి స్మాల్ అంటే చిన్నగా ఉండొచ్చు, పెద్దగా ఉండొచ్చు. అవి వాటి యొక్క క్లాస్ తోటి, సైజ్ తోటి, ఫంక్షన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సెల్స్ అంటే కెమికల్స్ ప్రాసెస్ జరగడానికి ఆ లివింగ్ ఆర్గానిజం ఎంత ఉంటే అందులో కెమికల్ రియాక్షన్స్ కూడా అలాగే అవుతాయి. స్మాల్ అయితే స్మాల్, బిగ్ అయితే బిగ్. It continuously began, made and changed into some other biomolecules. These conversions are chemical reactions or metabolical reactions. వాటిని కెమికల్ రియాక్షన్స్ అని అనొచ్చు, లేకపోతే మెటబాలికల్ రియాక్షన్స్ అని కూడా అనొచ్చు. There are thousands of metabolism reactions occur simultaneously inside all living organisms. ఒక లివింగ్ ఆర్గానిజమ్స్లో థౌజండ్స్ ఆఫ్ మెటబాలికల్ రియాక్షన్స్ అంటే కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి. Be they unicellular or multicellular, all plants, animals, fungi and microbes exhibit metabolism. ఏ ఆర్గన్స్ మెటబాలిజంని యూనిసెల్యులర్, మల్టీసెల్యులర్ అండ్ ఆల్ ప్లాంట్స్, ఎనిమల్స్, ఫంగి, మైక్రోబ్స్ ఎక్సిబిట్ మెటబాలిజం. ఇవన్నీ కూడా మెటబాలిజంని ఎక్సిబిట్ చేస్తాయి. The sum of total all chemical reactions occurring in our body is metabolism. The sum of total chemical reactions that occurring in our body is called as metabolism. ఇలా అండర్లైన్ చేసుకోండి.
నో నాన్ లివింగ్ ఆబ్జెక్ట్ ఎక్స్బిట్ మెటబాలిజం. నాన్ లివింగ్ ఆబ్జెక్ట్ అనేవి మెటబాలిజంని అస్సలు ఎక్స్బిట్ చేయలేవు. మెటబాలికల్ రియాక్షన్స్ కెన్ బి డెమాన్స్ట్రేటెడ్ అవుట్ సైడ్ ద బాడీ ఇన్ ఎ సెల్ ఫ్రీ సిస్టమ్. మెటబాలికల్ రియాక్షన్స్ని మనము అవుట్ సైడ్ ఆఫ్ బాడీలో సెల్ ఫ్రీ సిస్టంలో చూడొచ్చు. అండ్ isolated metabolical reactions outside the body of an organism performed in a test tube is neither living or non-living. Living ana kavachu, non-living ana kavachu. Hence, while metabolism is defining feature of all living organisms without ఎక్స్పెక్షన్, కాబట్టి మనం డైరెక్ట్గా చెప్పచ్చు మెటబాలిజం అనేది ఒక లివింగ్ ఆర్గానిజమ్స్ ఖచ్చితంగా మెటబాలిజం చేస్తాయి. కాబట్టి ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ హ్యావ్ మెటబాలిజం is a defining character of their living. Isolated metabolical reactions in vitro are not living things but surely living reactions. మనం ఇన్ విట్రో చేసే ఉన్నాయి కదండి, ఇంతకుముందు ఇన్ విట్రో కల్చర్స్ అన్నాం, అందులో చేసేటి నాన్ లివింగ్ బట్ ఆర్ స్టిల్ లివింగ్ రియాక్షన్స్. ఆ రియాక్షన్స్ బట్ నాట్ లివింగ్ బట్ షూర్లీ లివింగ్ రియాక్షన్స్. ఈ పాయింట్ కూడా అండర్లైన్ చేసుకోండి. ఇది కూడా ఒక ఎంసీక్యూగా నీట్లో అడిగే ఛాన్సెస్ ఉంది. Hence, cellular organization of body is defined a feature of life forms. Cellular organization of body is a defining feature of life forms. ఇక్కడ నేను మీకు రీప్రొడక్షన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ రాశాను. అలాగే మెటబాలిజం గురించి కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రాశాను. ఇక్కడ నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రాశాను రీప్రొడక్షన్ గురించి. ఇక్కడ నేను రీప్రొడక్షన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రాశానండి. ఎంసీక్యూగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫంగిలో రీప్రొడక్షన్ ఏమవుతుందండి, అసెక్షువల్ స్పోర్స్ వల్ల, ఈస్టర్న్ హైడ్రాలో బడ్డింగ్ ద్వారా, ప్లానరియా ఆర్ ప్లాట్ఫామ్ ట్రూ రీజనరేషన్ వల్ల, యూనిసెల్లర్ బ్యాక్టీరియా అండ్ ఆల్గీ అండ్ అమీబా రీప్రొడక్షన్ ఈజ్ సినాప్సిస్ విత్ దర్ గ్రోత్. మెటబాలిజం టాపిక్లో ఇక్కడ ఆల్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్, ఫంగి, మైక్రోబ్స్ ఎక్స్బిట్ మెటబాలిజం. రియాక్షన్స్ ఇన్ విట్రో ఆర్ నాట్ లివింగ్ థింగ్స్ బట్ షూర్లీ లివింగ్ రియాక్షన్స్. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఒక పక్కన నోట్ చేసుకోండి. మీకు ఈ టాపిక్ చదివినప్పుడు ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి చూసుకుంటే టాపిక్ ఈజీగా అర్థమవుతుంది. ప్లస్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం అవసరం లేదు, ఈ పాయింట్స్ సరిపోతుంది. Hence, cellular organization of body is defining feature of life forms. Perhaps the most obvious and technical complicated feature of all living organisms in this ability to sense their surroundings or environment. Most technical way ఏంటంటే లివింగ్ ఆర్గానిజమ్స్ది ఎబిలిటీ టు సెన్స్ దేర్ ఎన్విరాన్మెంట్ అండ్ రెస్పాండ్ టు ద ఎన్విరాన్మెంటల్ స్టిమ్యులై. ఎన్విరాన్మెంటల్ స్టిమ్యులై అంటే హీట్, కోల్డ్, రెయిన్ అండి. which could be physical, chemical or biological. ఎన్విరాన్మెంటల్ స్టిమ్యులై బయాలజికల్గా, అది ఫిజికల్గా, కెమికల్గా, బయాలజికల్గా, ఈ 3 వేస్లో కూడా ఒక లివింగ్ ఆర్గానిజమ్స్ ఎన్విరాన్మెంటల్ స్టిమ్యులై తోటి రెస్పాండ్ అవుతుంది. We sense our environment through our sense organs. Plants respond to external factors like light, water, temperature or other organisms. Light, water, temperature, other organisms, pollutants, etc. All organisms from the prokaryotes to the most complex eukaryotes can sense and respond to the environment. Prokaryote నుంచి యూకారియోట్స్ వరకు అవి ఎన్విరాన్మెంట్ని చేసి అలాగే ఎన్విరాన్మెంట్ తగ్గట్టుగా రెస్పాండ్ అవుతాయి. ఫోటోపీరియాడిక్ ఎఫెక్ట్స్. రీప్రొడక్షన్ ఇన్ సీజనల్ బ్రీడర్స్ బోత్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్. ఫోటో పీరియడ్ ఎఫెక్ట్స్ అంటే ప్లాంట్ కొన్ని టైమ్స్లో ఫ్లవరింగ్ అనేది ఇస్తుందని దాన్నే ఫోటో పీరియడ్ ఎఫెక్ట్స్ అని కూడా అంటారు. అలాగే కొన్ని సీజనల్ బ్రీడ్స్ అనేవి కూడా ఒక సీజన్ పర్టికులర్ రెయిన్ సీజన్లోనే బ్రీడింగ్ అనేది రీప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఆల్ ఆర్గానిజమ్స్ హ్యాండిల్ కెమికల్స్ ఎంటరింగ్ దేర్ బాడీస్. అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే కెమికల్స్ ఉన్నాయో వాటిని హ్యాండిల్ చేయగలుగుతుందండి. వాటి బాడీలోకి వచ్చే కెమికల్స్ని ఒక లివింగ్ ఆర్గానిజమ్స్ మాత్రం హ్యాండిల్ చేయగలుగుతుంది. ఆల్ ఆర్గానిజమ్స్ దేర్ ఫోర్ ఆర్ అవేర్ ఆఫ్ దేర్ సరౌండింగ్స్.
ఎవ్రీ లివింగ్ ఆర్గన్ దాని పక్కన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ జరిగే విషయాలను అవేర్గా ఉంటుంది. హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద ఓన్లీ ఆర్గానిజమ్స్ హూ ఈజ్ అవేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్. హ్యూమన్ బీయింగ్ మాత్రమే ప్రపంచంలో ఉన్న ఆర్గానిజమ్స్ తనకు తన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ పైన కాన్షియస్నెస్ ఉంటుంది. సెల్ఫ్ కాన్షియస్నెస్ therefore become the defining property of living organisms. కాన్షియస్నెస్ అనేది ఒక లివింగ్ ఆర్గానిజం యొక్క ఎగ్జాక్ట్ డిఫైనింగ్ ప్రాపర్టీ. When it comes to human beings, it is all the more difficult to define the living state. When we observe the patients lying in coma in hospital, virtually supported by machines with replaced heart or lungs, the patient is otherwise brain dead. The patient has no self-conscious. Assure patients who are aware come back to normal life, living or non-living. అని ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, పేషెంట్స్ అనే కొంతమంది హాస్పిటల్లో కోమాలో ఉంటారు, కొంతమందికి హార్ట్స్ లంగ్స్ని కూడా రీప్లేస్ చేసి కోమాలో ఉంటారు, కొంతమంది మాత్రం బ్రెయిన్ డెడ్ అయి ఉంటారు. అయినా కూడా వాళ్ళు లివింగా నాన్ లివింగ్ అంటారా అనే క్వశ్చన్ ఎన్సీఆర్టీ మన అడిగిందండి. In higher classes, you will come to know that all living phenomena are due to underlying interactions. We will know that all living phenomena are due to underlying interactions. Properties of tissues are not present in the constituent cell but arise as a result of interactions among the constituent cells. Similarly, properties of cell organs are not present in the molecular constituents of the organelle but arise as a result of interactions among the molecular components comprising the organelle. The interactions result in emerging properties at higher level of the organization. ఇక్కడ చూడండి, ప్రాపర్టీస్ ఆఫ్ టిష్యూస్ ఆర్ నాట్ ప్రజెంట్ ఇన్ ద కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ సెల్స్. టిష్యూస్ యొక్క ప్రాపర్టీస్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ సెల్స్లో ఉండేయండి. ఇంటరాక్షన్స్ అమాంగ్ ద కాన్స్టిట్యూయెంట్ సెల్స్. ఇక్కడ కూడా ప్రాపర్టీస్ ఆఫ్ సెల్ ఆర్గనల్స్ కూడా మాలిక్యులర్ కాన్స్టిట్యూయెంట్స్లో ఉండదండి. అవి ఎక్కడ ఉంటాయంటే ఇంటరాక్షన్స్ అమాంగ్ ద మాలిక్యులర్ కాంపోనెంట్స్లో. అలాగే ఇంటరాక్షన్ ఆఫ్ results is emergent properties at higher level of organization. This is important point and these interactions results in the emerging properties at higher level of organization. The phenomenon is true in hierarchy of organization complexity at all levels. ఈ hierarchy అనేది ట్రూ అండి. ఫెనోమినా ఈజ్ ట్రూ. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇక్కడ ట్రూ అనేది మెన్షన్ చేశారు. ఒకవేళ మీకు ఎగ్జామ్లో ఎంసీక్యూ అడిగినప్పుడు ఇక్కడ ట్రూ అని ఇవ్వకుండా యాబ్సెంట్ అని ఇవ్వచ్చు, లేకపోతే ఫాల్స్ అని ఇవ్వచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్న లైన్ని కూడా మీరు మీ ఎన్సీఆర్టీలో హైలైటర్ యూజ్ చేసి హైలైట్ చేయండి, లేకపోతే ఇక్కడ ఎంసీక్యూ అని రాయండి సైడ్కి. Therefore, we can say that living organisms are self-replicating, evolving and self-regulating interactive systems capable of responding to external stimuli. కదా ఇక్కడ చూడండి, దేర్ఫోర్ వీ కెన్ సే లివింగ్ ఆర్గానిజమ్స్ అని సెల్ఫ్ రిఫ్లెక్ట్ అవుతాయి, సెల్ఫ్ ఎవాల్వ్ అయితే, సెల్ఫ్గా రెగ్యులేట్ చేసుకుంటాయి. అలాగే వాటి ఉన్న సరౌండింగ్స్ తోటి ఎక్స్టర్నల్ స్టిమ్యులస్ వల్ల వాటి సెన్స్ ఆర్గన్స్కి రెస్పాండ్ అవుతాయి. బయాలజీ ఇస్ ద స్టోరీ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్. బయాలజీలో మనకు లైఫ్ ఆఫ్ ఎర్త్ యొక్క స్టోరీ తెలుస్తుంది. బయాలజీ ద స్టోరీ ఆఫ్ ఎవల్యూషన్ గురించి తెలుస్తుంది. ఆల్ ఆర్గానిజమ్స్ ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ ఆర్ లింక్డ్ టు వన్ అనదర్ బై ద షేరింగ్ ద కామన్ జెనెటిక్ మెటీరియల్ బట్ వ్యారింగ్ డిగ్రీస్. ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్లో ఉన్న ఆల్ ఆర్గానిజమ్స్ కూడా ఒకదాంతో ఒకటి జెనెటిక్ మెటీరియల్ని షేర్ చేసుకుంటూ ఉంది, కాకపోతే వాటి యొక్క డిగ్రీస్ మాత్రం డిఫరెంట్. ఇది కూడా ఒక ఎంసీక్యూ, ఇది కూడా అండర్లైన్ చేసుకోండి, ఎంసీక్యూ అని రాసుకోండి. ఇక్కడ వరకు మీకు చెప్పడం వల్ల ఎన్ని ఎంసీక్యూస్ వచ్చాయి, చాలా ఎంసీక్యూస్ మనము ప్రిపేర్ చేసుకున్నాం. అలాగే లైన్ టు లైన్ మనం ప్రిపేర్ అయ్యాం. దీనివల్ల ఏమవుతుందంటే ఎలాంటి ఎంసీక్యూ వచ్చినా మనకి ఎగ్జామ్లో ఈజీ అవుతుంది ప్రిపరేషన్కి. అలాగే నేను చెప్పినట్టు ఇంతకుముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నోట్ చేయించాను టాపిక్ వైజ్గా. ఇక్కడ రీప్రొడక్షన్కి సంబంధించింది, మెటబాలిజంకి సంబంధించింది, అలాగే ఇక్కడ ఎన్ఎస్ మేయర్ సైంటిస్ట్కి సంబంధించింది, అలాగే ఇక్కడ ఎన్ఎన్మెట్ ఎంసీక్యూ, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి.
ఇవన్నీ ఎంసీక్యూస్ లాగా లేకపోతే ఇంపార్టెంట్ పాయింట్స్ లాగానో ఒక పక్కన నోట్ చేసుకుంటే మీకు ప్రిపరేషన్ అప్పుడు టెక్స్ట్ బుక్ అంతా చదవాల్సిన అవసరం ఉండదండి. జస్ట్ ఒకసారి ఆ నోట్స్ రిఫర్ చేస్తే సరిపోతుంది. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో తీసినా ఈ టాపిక్ గురించి మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను డైలీ వీడియో చేసి పెడతానండి, ఎవ్రీడే యూనిట్ని. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మధు స్మార్ట్ క్రియేషన్స్.